అక్షరాల 2 కోట్లు ఓడిపోయాడు బెట్టింగ్ యాప్లో. జస్ట్ లోకల్ బాయ్ నాని మాట విని. నేనైతే నాన్ వేషన్కి 100% నేను సపోర్టివ్గా ఉన్నాను. 100% అన్న మాటని ఏకీభవిస్తున్నాను నేను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సందర్శన. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను నా అన్వేష్ అన్నకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ధైర్యం చేసి ఓపెన్గా పబ్లిక్గా వీడియోలు తయారు చేసి ఇన్ఫ్లుయెన్సర్ అందరి మీద అటాక్ చేస్తూ మాట్లాడుతూ ఈ బెట్టింగ్ స్కామ్స్ అని ఎక్స్పోజ్ చేస్తున్నది మన అన్న. ఆ అన్నకి మనం థ్యాంక్స్ ఖచ్చితంగా చెప్పాలి. అండ్ ఇంకొకటి, అన్నకి నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలని ఉంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, అన్న మీరు ఇట్లా ఈ ఇన్ఫ్లుయెన్స్ అందరి మీద వీడియో అయితే చేస్తున్నారు కదా, లైక్ ఇమ్రాన్ ఖాన్ కానీ, బన్నీ సన్నీ యాదవ్ కానీ, లోకల్ నాని బాయ్ ఏదో ఉన్నారు, వీళ్ళందరి మీద వీడియోస్ అయితే చేస్తున్నారు. వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, వీళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి, వీళ్ళ ఛానల్స్ అయితే క్యాన్సిల్ చేయాలని చెప్పి మీరు అయితే వీడియోస్ అయితే చేస్తున్నారు. అయితే ఈ వీడియోస్ చేసేందుకు చాలామంది నాలాగా మీకైతే పాజిటివ్గా కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఒక 80 to 90% మేమందరం మీకు పాజిటివ్గానే రెస్పాన్స్ ఇస్తున్నాము. కానీ అందులో కూడా కొంతమంది నెగిటివ్గా మీ మీద ఉన్నారు. అంటే ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ కానీ, లేకపోతే లోకల్ బాయ్ అనే సపోర్టర్స్ కానీ, వాళ్ళందరూ మీకు అగెన్స్ట్గా అవుతున్నారు. సో వీళ్ళ తరపు నుంచి మీకేమైనా థ్రెట్ ఉందా? ఉంటే మీకు సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి? మీరు సేఫ్గా ఉంటారా అనేది ఒక నా పర్సనల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్లో బయట చూసుకుంటే చాలా అగ్రెసివ్గా చాలామంది ఉంటారు. అందుకే ఈ క్వశ్చన్ నాదే కాదు, మిమ్మల్ని ఇష్టపడే మీ ఫాలోవర్స్, మీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి కూడా ఈ క్వశ్చన్ మీరు అనుకోవచ్చు. ఆ క్వశ్చన్కి మీరు రెస్పాండ్ ఇచ్చి ఒకవేళ ఈ వీడియో చూస్తే కమెంట్ చేసి మీ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయో మీరు చెప్తారని నేను ప్లీజ్ కోరుకుంటున్నాను. అయితే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఈ వీడియోస్ అనుకోవచ్చు, ఏంద్ర బాబు ఈ కూడా అంతలాగా సోచ్ చెప్తున్నాడు, బొచ్చుల వీడియో అది అనుకోవచ్చు. కానీ ఈ వీడియో చేయడానికి ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఆ మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్లను చూసి చాలామంది మోసపోయారు బెట్టింగ్లు ఆడుతూ, బెట్టింగ్ యాప్ల వల్ల. ఆ మోసపోయిన వాళ్ళందరిలో నేను కూడా ఒకడిని. అట్ సమ్ పాయింట్ నేను కూడా వీడియోస్ చూసి ఆ ఇన్ఫ్లుయెన్సర్లు చూపిస్తున్న యాప్లో దఫా బెట్ కానీ, రాజా బెట్ కానీ, ఈ యాప్లను చూసి, అంటే వాళ్ళు చూపించేస్తారు 50 రూపాయలు పెట్టండి 1000 రూపాయలు వచ్చేస్తుంది, చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుందని చూపిస్తారు కదా. అవి నమ్మి ఎర్రి పుల్క అనేవి, ఎర్రి పుష్ప అనేవి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. నేనే కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యూస్లో ఎవరో ఒకరు కూడా అయి ఉండొచ్చు. ఆ ఎర్రి పుష్పమే మీరు కూడా ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే మనం మోసపోయాం. ఎవడో చెత్తనాకడుగు చెప్పిన మాట నమ్మి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి నిజంగా మనం డబ్బులు కోల్పోయాం. కానీ మనం ఈ విషయాన్ని ఒప్పుకోము, మనం ఎర్రి పుష్పమైన విషయాన్ని కూడా మనం ఒప్పుకోము. ఎందుకంటే డబ్బులు పోయినా పర్లేదు, మనకి మన క్యారెక్టర్, మన ఈగో ముఖ్యం. మనం దాన్ని ఎప్పుడు లోగో చేసుకోం కదా, అది మన తప్పు. అసలు ఈ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయిందో ఎవరికైనా ఐడియా ఉందా? నేను కూడా అసలు ఒక 2-3 days నుంచి చూస్తున్నాను అసలు ఏం జరుగుతుందని ఆరాధిస్తూ డీప్గా వెళ్ళి చూస్తే ఈ మ్యాటరు February 2025లో 22లో స్టార్ట్ అయింది. February 22న లోకల్ బాయ్ నాని అనే ఒక అతను అరెస్ట్ అయ్యాడు విశాఖపట్నంలో. అసలు ఏం జరిగిందంటే, అతను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ బాగా పాపులర్ అయింది, అందులో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాక ఆ లోకల్లో ఒక యూత్ వచ్చేసి ఆ వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యి నిజంగానే డబ్బులు వస్తాయేమో అనుకొని బెట్టింగ్ యాప్లో డబ్బులు వేసి ఆడడం స్టార్ట్ చేశాడంట. పాపం కొత్తలో వచ్చినట్టు అనేది తెలీదు, కానీ తర్వాత బాగా అడిక్ట్ అయిపోయి బాగా ఆడాడు. ఆడినప్పుడు అతను అప్రాక్సిమేట్లీ 2 కోట్లు కోల్పోయాడంటండి. అవును, మీరు విన్న నిజమే. అక్షరాల 2 కోట్లు ఓడిపోయాడు బెట్టింగ్ యాప్లో. జస్ట్ లోకల్ బాయ్ నాని మాట విని ఆ అబ్బాయి 2 కోట్లు ఓడిపోయాడు. కానీ ఆ అబ్బాయి మనలాగా ఇంట్లో కూర్చోలేదు, డబ్బులు పోగొట్టుకున్నాడు, నా జీవితం అయిపోయింది ఇంట్లో కూర్చోలేదు. అతను ధైర్యం చేసి, అతను మళ్ళీ వాళ్ళు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అతని మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేయించారు. అందుకు పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే అతన్ని అరెస్ట్ చేశారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్ స్కామ్స్ అంతా, ఇన్ఫ్లుయెన్సర్ స్కామ్స్ అంతా మొదలైందనమాట. అంటే ఎక్స్పోజ్ అవ్వడం మొదలైంది. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తారు. అయితే ఇక్కడ చాలామంది ఈ బెట్టింగ్ యాప్లు ఆడేటోళ్ళు, వాళ్ళ సపోర్టర్లు అందరూ కింద కమెంట్ చేయొచ్చు, భయ్యా అవును భయ్యా వాళ్ళు ప్రమోట్ చేశారు, తప్పేముంది, డబ్బులు తీసుకున్నారు, ఇందులో మాకు డబ్బులు వచ్చాయని చూపించారు, మీరు కూడా ఆడుకోండి అని చెప్పారు, కానీ బలవంతంగా మాతో ఆడితే ఆడించలేదు కానీ ఒక డౌట్ మీరు నన్ను అడుగుతారు. కానీ ఇండియాలో బెట్టింగ్ అనేది ఇల్లీగల్, దాన్ని మనము ప్రమోట్ కూడా చేయకూడదు. ఇది ఒక యాక్ట్. అది మర్చిపోయి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళందరూ ప్రమోట్ చేశారు. సో అందుకే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు దీని తర్వాత మొదలవుతుంది మన నా అన్వేషణ అన్న రంగం. అప్పటి నుంచి అన్వేషణ ఏం చేస్తున్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్
ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే వాళ్ళ మీద వీడియోస్ ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరి మీద యూట్యూబ్లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద వీడియో తయారు చేసి వాళ్ళ మీద మొత్తం ఇన్ఫర్మేషన్ పెడుతుంటే పోలీసులకి సపోర్టెడ్గా వీడియోలు తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ మొదలవుతుంది డిబేట్. ఎందుకు? కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం కానీ, వాళ్ళ లైక్స్ కోసం కానీ, మనీ కోసం కానీ, అంటే నేను కూడా లైక్స్ వ్యూస్ కోసమే వీడియో చేశాను, బట్ వాళ్ళు సపరేట్గా వీటి కోసము నాన్ వెజ్ అన్నకి అగేన్స్ట్గా వీడియోస్ తయారు చేయడం మొదలుపెట్టారు. నేను 100% నాన్ వెజ్ అన్నకి సపోర్ట్. ఎందుకు సపోర్టు? హీఈస్ ఫైటింగ్ సంథింగ్ ఫర్ ఎ గుడ్. ఒక మంచి కోసం అతను పోరాటం చేస్తున్నాడు. సో అతనికి నేను సపోర్టు. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీడియోస్ వైరల్ అవ్వడం కోసం అన్వేషణ అన్నని తిట్టడం మొదలు పెడుతున్నారు. ఆయన ఏమైనా లాయరా, అతను ఏమైనా డెసిషన్ మేకరా, అతనికి ఏం తెలుసు, అతను కూడా వీడియోస్ చేస్తున్నాడు కదా అంటే, అవును భయ్ అతను వీడియోస్ చేస్తున్నాడు. కానీ అతను ఏం వీడియోస్ చేస్తున్నాడు? ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళకి అగెన్స్ట్గానే కదా అతను వీడియోస్ చేస్తుంది. లైక్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నాన్ వెజ్ అన్న మొన్న ఒక హాట్ టాపిక్ ఉంది. ఏముంది? పరేషన్ బాయ్స్ ఎవరు ఇమ్రాన్ అంట. అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి, అసలు అతని పరిస్థితి ఏంటి అని మొత్తం ఆరా తీసి చెప్పాడు. అతను ఏం చెప్పాడు? అతను ముస్లిం, యా ఓకే ముస్లిం, బట్ వేరే ఇష్టం ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక పాకిస్తానీ ముస్లిం అని అతను చెప్పడం జరిగింది. నేను చెప్పట్లేదు. మన పరేషాన్ గురించి నాన్ వెజ్ అన్న చెప్పాడు ఇలా జరిగిందని చెప్పి. అతను క్లియర్ కట్గా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వచ్చిన డబ్బులతోటి దజ్జగా బతున్నాడు. బండ్లో ఉంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, హాయిగా వైరల్ అవుతున్నాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ. మన పరిస్థితి ఏంటి? అతను ప్రమోట్ చేసిన యాప్లు మనం వాడుకుంటూ మనం జోబులు ఖాళీ అయిపోయి కూర్చున్నాం కదా. ఎర్రి పుష్పాలైంది మనము, అతను కాదు కదా. ప్రమోట్ చేసిన అతను బాగానే ఉన్నాడు, హాయిగా డబ్బులు సంపాదించుకున్నాడు. అతను నమ్మి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఎర్రి పుష్పం ఎర్రి పుల్కాలయ్యాం మనము. అది మనం ఒప్పుకోవాలి. సో వాళ్ళని టార్గెట్ చేసి అన్వేషణ వాళ్ళకి అగెన్స్ట్గా వీడియో పెడుతున్నప్పుడు మనము అతనికి సపోర్టివ్గా ఉండాలే కానీ అతనికి అగెన్స్ట్గా వీడియో పెట్టకూడదు కదా. ఆ ఛానల్ ఏదో నేను చెప్పాను, అన్వేషణకి అగెన్స్ట్గా మాట్లాడిన ఛానల్ పేరు నేను చెప్పాను. కానీ మీకు తెలిస్తే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నలుగురు తెలుసుకుంటారు. నేను మాత్రం ఓపెన్ పెట్టాలి తెలుసుకోలేదు. మళ్ళీ నాది యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే మొదలవుతుంది. సో నేను వాళ్ళకి అగెన్స్ట్గా వెళ్ళానని టాక్ నాకు వద్దు. బట్ ఇది తప్పు. మీరు నాన్ వెజ్ అన్న చేసిన వీడియో తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఆ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ మీద ఏమొచ్చిందో ఒక్కసారి మీకు యూట్యూబ్లో చూపిస్తాను, మీరు చూడండి. ఆ పరేషాన్ అన్న గురించి అందరు ఎట్లా మాట్లాడుతున్నారో ఒక్కసారి చూడండి, వినండి మీరు. చూసారు ఎంత బాగా చెప్పాడు అతను. ఒక ఈజీ మనీ కోసం వెళ్తే ఒక ఈజీ చావు మనందరి ముందరికి వస్తుందని మీకు చెప్తానని చెప్పాడు. అది పబ్లిక్ ఒపీనియన్ దీనికి ఈ ఇమ్రాన్ పెట్టే వీడియోస్ మీద. సో పబ్లిక్ కూడా అంత డైరెక్ట్గా చెప్తుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండి ఒక ఛానల్ నడుపుతూ పబ్లిక్కి రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు అన్వేషణకి అగేన్స్ట్గా మాట్లాడుతుంటే ఇంకేం చెప్పాలి? అవునా కదా. ఇంకో విశేషం ఏంటంటే మొన్న దాన్ని ఏమంటారు, బన్నీ సన్నీ యాదవ్ అని ఒక అతను ఉన్నారు కదా, అతని మీద కూడా సూర్యాపేటలో ఒక కేసు అయితే ఫైల్ అయింది. ఎందుకు? మన అన్వేషణ అతని మీద కూడా వీడియో పెట్టడం జరిగింది, పోలీసులు యాక్షన్ తీసుకోవడం జరిగింది, సూర్యాపేటలో కేసు అయితే ఫైల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే ఆ ఛానల్ వాళ్ళు అంటున్నారు అది ఏంటి అన్వేషణ అలా ఎలా మాట్లాడతారు, అతను అరెస్టెడ్ జైల్లో అని చెప్పి, అతను మనం చూసాడా, అతను మనం చేశాడా, అన్వేషణ అన్న అరెస్ట్ కాలేదు అబ్రాడ్లో ఉన్నారని చెప్పి. మేబీ ఉండొచ్చు, అబ్రాడ్లో ఉండే ఎక్కడ కేసు అయితే ఫైల్ అయింది కదా. అండ్ ఇంకోటి ఆ ఛానల్ ఇమ్రాన్కి పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ఆ ఛానల్ వాళ్ళు అన్నారు, నేను డబ్బులు తీసుకోవడం నువ్వు చూసావా, ఇమ్రాన్ నాకు డబ్బులు ఇవ్వడం నువ్వు చూసావా, నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పి అతని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం క్లుప్తంగా మన యూట్యూబ్లో చెప్పడం జరిగింది. కానీ ఒకటి భయ్యా సీరియస్గా అడుగుతాను, నువ్వు డబ్బులు మేబీ క్యాష్ రూపంలో తీసుకుండొచ్చు, మాకు తెలియదు కదా. మేమేమి నువ్వు డబ్బులు తీసుకొని మాట మాట్లాడలేదు. మేము ఒకటి అడుగుతుంది ఏంటంటే నువ్వు పాజిటివ్గా ఎలా మాట్లాడుతున్నావు అతని గురించి. అంత క్లియర్ కట్గా హీ డిడ్ లాట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ బెట్టింగ్ యాప్స్ చేశాడు అతను, డైరెక్ట్గా చేశాడు. అది మనము చూసాము, నువ్వు చూసావు. ఇవాళ అతనికి అగెన్స్ట్గా మా అన్న మాట్లాడుతుంటే నువ్వు అతనికి అగెన్స్ట్గా మాట్లాడి ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్ చేస్తున్నావు. డబ్బు తీసుకో పోయి అని సెకండరీ, నువ్వు తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. కానీ నీ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంది, నువ్వు అతన్ని సపోర్ట్ చేయకు అని మేము అంటున్నాము. అది మేము చెప్పేది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇందాక నేను న్యూస్లో చూశాను, పోలీస్ వాళ్ళు మొత్తం లెవెల్ ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసు అయితే ఫైల్ చేస్తున్నారంట. అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు అయితే ఫైల్ చేయడం జరుగుతుందంట. దట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళు చాలా మంచి స్టెప్ తీసుకుంటున్నారు పోలీస్ వాళ్ళు.
అండ్ ఆ రీల్ చూస్తున్నప్పుడు, ఆ న్యూస్ చదువుతున్నప్పుడు పక్కన ఒక రీల్ వచ్చిందండి. ఎవరో బ్రోకన్ స్మైలీ అంట. ఏం బ్రోకన్ స్మైలీ ఏందో ఆవిడకే తెలియాలి. అసలు ఆ వీడియోలు ఏం పెడుతుందో ఆమె, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని ఇంత వైరల్ చేసి పాపులర్ చేసేందుకు మనం తిట్టుకోవాలి. ఆ బ్రోకన్ స్మైల్ ఏంది భయ్య, అసలు ఏంది భయ్య ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ ఏంది అయినా. ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీరు పాపులర్ చేసిన ఇన్ఫ్లుయెన్సరు బెట్టింగ్ గురించి ఏం మాట్లాడింది, ఆమె బెట్టింగులు ఎలా ప్రమోట్ చేసిన ఒక్కసారి చూపిస్తాను చూడండి. దాని తర్వాత ఆమె గురించి చెప్తాను, ఒక్కసారి చూడండి ఆమె ఏం చెప్తారో చూడండి క్లియర్ కట్గా చూడండి. అందరికి డైలీ మీరు ఇంట్లో కూర్చొని 5K to 10K అర్న్ చేసుకోవాలనుకుంటున్నాను. సో బస్ ఏం టెన్షన్ పడకండి, ముందు పెట్ట మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే రండి చూడండి, చూసిరు కదా. సో రైట్ చూసిరు కదా, మొత్తం ఎన్ని వచ్చినాయి, 10,000 అంటే జస్ట్ 10,000 వచ్చినాయి. సో మీకు కూడా ఇట్లా కావాలా, ఇట్లా బయో లింక్ ఏం కావాలి భయ్యా, మీకు కూడా ఇట్లా కావాలా అంట. ఇట్లా చెప్తుంది చూసిరా ఆ అమ్మాయి, ఒక్క నిమిషంలో ఇట్లా ఆడిందంటే ఇట్లా 10,000 వచ్చిందంట. అరే భయ్, నీకు అంత పైసలే వస్తుంటే నువ్వు మళ్ళీ ఎడిటింగ్లు చేయడం ఎందుకు, రోడ్డు మీద డాన్సులు వేసి వీడియోలు వేసడం ఎందుకు, ఈ చెప్పి వేసారు ఎందుకు, వీడియోలు తీయడం ఎందుకు, ఈ చెప్పి వేసారు చేయడం ఎందుకమ్మా నువ్వు. ఓకే అమ్మా, డబ్బులు వస్తున్నాయి, బాగుంది, గుడ్, మాకు రాలే, మేము మోసపోయినాము, మేము పులికనా కొడుకులమైనాము, నువ్వు అయితేలేవు కదా, నీకు పైసలు వస్తున్నాయి కదా, మరి ప్రమోట్ చేసుడు ఎందుకు, నీ దాన్ని నువ్వు ఆడుకో కదా, నువ్వు ఆడుకో, పైసలు తెచ్చుకో. ఎందుకు ఆడతలేదు ఆమెకు కూడా తెలుసు అందులో డబ్బులు రావని చెప్పి. ఎవ్రీథింగ్ బెట్టింగ్ యాప్స్లో జరిగేది మొత్తం ఫేక్ అని ఆ అమ్మాయికి కూడా తెలుసు కాబట్టే ఆ అమ్మాయి బెట్టింగులు ఆడదు, జస్ట్ ఆ బెట్టింగ్ యాప్ నుంచి డబ్బులు తీసుకుని ప్రమోట్ చేస్తుంది. అయితే వందన టీవీ అని వేద టీవీ చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూ బాగా చేశారు. అందులో ఆ అమ్మాయిని ఒక ప్రశ్న అడిగారు, అవునమ్మా నువ్వు బెట్టింగ్లా ప్రమోట్ చేస్తున్నావు, నీకు 1,20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అసలు నువ్వు ఏమి కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా. ఆ అమ్మాయి అంటది, నేనేమి బెట్టింగ్గా ప్రమోట్ చేయట్లేదు, నేను ఆడమని ఎవరు చెప్పట్లేదు, జస్ట్ నేను వీడియో తీశాను, అదొక యాడ్ అంతే, నేనైతే ఎవరిని ఆడమని చెప్పట్లేదా అంటుంది. ఆ అమ్మాయి నోటి ద్వారానే విన్నారా. ఇందాక ఏం చేసింది, ఇలా ఆడండి డైలీ 5,000 10,000 అంటే వస్తాయని చెప్పిందన్నా, మళ్ళీ ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది. ఇదే వీడియో కావంటే పైన కనిపిస్తుంది అదే వీడియో, కావంటే ఆ వీడియో లింక్ మీకు కింద పెడతాను, మీరు కూడా చూడండి, వాయిస్ క్లియర్గా ఉంటుంది కదా, మీరు కూడా చూడండి ఆ అమ్మాయి అసలు బెట్టింగ్ గురించి ఏం మాట్లాడిందో. అప్పుడు మీరు చూశాక వచ్చి కమెంట్ చేయండి నేను చెప్పి నిజం అవునో కాదని చెప్పి. సో ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉన్నారంటే వాళ్ళు చేసిందే వాళ్ళు చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. భయ్ నువ్వు చేసింది నేను చేశాను ధైర్యంగా ఒప్పుకునేంత దమ్మే లేనప్పుడు నువ్వు చేయడం ఎందుకు. నీ ఛానల్లో నువ్వు పెట్టిన వీడియోని నేను చేయాలంటే నీ ముఖం నీది కాదా, నీ మాట నీది కాదా, ఎడిటింగ్ నీది కాదా, ఛానల్ నీది కాదా, నువ్వే పెట్టినావు కదమ్మా, నువ్వు పెట్టిందే నేను కాదే, ఏం చెప్తలేడు ఖాళీ ఆడని చెప్తే ఏం లాభం అది. ఇది భయ్యా యూట్యూబ్ పెద్ద ఈ ఇన్ఫ్లుయెన్సర్ డబ్బు సంపాదించి చేసిన పని ఇది. సో నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని ఫాలో కాకండి, వాళ్ళని చూసి ఇంప్రెస్ అవ్వకండి, వాళ్ళు చేసేది వాళ్ళు చూపించేది మొత్తం తప్పు. నేను కూడా యూట్యూబర్నే కదా, వెనక ఒకటి చేస్తాం ముందు ఒకటి చేస్తాం, మీ ముందు ఒకలా ఉంటా వెనక ఇంకోటి జరుగుతుంది. మన నాన్ వేషన్ ఫాలో అవ్వండి, అలాంటి వాళ్ళని పాపులర్ చేద్దాము. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు మంచి కోసం అని చెప్పి. ఈ నాన్ వేషన్ బెట్టింగ్కి టోటలీ అగెన్స్ట్. అది ఎందుకు అగెన్స్ట్, ఒక చిన్న హిస్టరీ ఉంది, అన్నయ్య చెప్పాడు. ఏమన్నాడు అన్న, ఆయన చిన్నప్పుడు వాళ్ళ నాన్న హెచ్ఎల్ కంపెనీలో పనిచేసేదంట, జాబ్ పోయింది అన్నీ గుర్తులేదు నాకు. అప్పుడు వాళ్ళ నాన్నకి 20,000 రిటైర్మెంట్ డబ్బుల కింద ఏదో వచ్చాయి. ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు అప్పట్లో రోడ్ మీద కారాజాకి అనే గేమ్ ఉండేది, అది కూడా బెట్టింగే. ఆ గేమ్ కనిపించి డబ్బులు రెట్టింపు చేద్దామని చెప్పి గేమ్ ఆడాడంట. 20,000 20 నిమిషాల్లో పోయాయంట. ఎప్పుడు మన 1919 కాలంలో. అప్పుడు 20,000 అంటే ఇప్పుడే 34 లక్షలతో సమానం అని అన్నది. ఈ అంతా అన్వేషణ మాట తీరే నోట్లో నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ నేను జస్ట్ రిపీట్ చేస్తున్నా. సో వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళి చాలా బాధపడ్డాడంట, అయ్యో డబ్బులు పోయాయంటే. అప్పుడు వాళ్ళ అమ్మ ధైర్యం చెప్పి వాళ్ళ నగలు అమ్మేసి డబ్బులు తీసుకొని చిన్న ఊరికెళ్ళి సెటిల్ అయి పైకి వచ్చారంట. సో ఇది చూసి నాన్న ఆయనలాగా వాళ్ళ నాన్నలాగా ఈయనలాగా ఈయన చిన్నతనంలో బాధపడ్డ బాధలు మనము ఎవ్వరము బాధపడద్దు అని చెప్పి వాళ్ళకి అగెయిన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు. అది అసలు స్టోరీ అన్న. దీనికి ఫైట్ చేస్తుంటే మనం ఆయనకి సపోర్ట్ చేయాలి, అంతేగాని ఆయనకు అగెయిన్స్ట్గా వైరల్ అవుదామని చెప్పి మాట్లాడేసి వ్యూస్ కోసం చేస్తే ఇది పద్ధతి కాదు. రావాలి భయ్యా, మీరు వైరల్ వీడియో చేసుకోండి, కానీ మంచి కోసం ఒకరు పోరాడుతున్నప్పుడు, మంచి కోసం ఒకరు కంటెంట్ చేస్తున్నప్పుడు దాన్ని మనం సపోర్ట్ చేయాలే కానీ వాళ్ళకి అగెయిన్స్ట్గా చేయడం అనేది ప్రాపర్ వే కాదు.
నేనైతే నాన్ వెజ్కి 100% నేను సపోర్టివ్గా ఉన్నాను. 100% అన్న మాటని ఏకీభవిస్తున్నాను నేను. చాలా బాగా చెప్తున్నాడు అన్న, అందరినీ టార్గెట్ చేస్తున్నాడు, చెయ్యాలి. ఆ అన్న చేస్తుంటే అన్నకి హెల్ప్ఫుల్గా మేము ఉంటాము, ఆ అన్నకి ఏ సపోర్ట్ కావాలన్నా మేము ఉంటాము. నాతో పాటు ఏమంటారు, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ఉంటారని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ అన్నకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ లైక్ చేయకపోతే ప్లీజ్ నా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.